నర్సాపూర్ బీజేపీ రాజకీయాలు భ్రష్టు పట్టాయని, పార్టీ చేతుల్లో లేవని, కొంతమంది వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయాయని, పార్టీలో పనిచేసిన వారికి గుర్తింపు లేక ఇలాంటి పార్టీలో ఉండలేకపోతున్నానని ఆ పార్టీ నర్సాపూర్ టౌన్ ప్రెసిడెంట్ మహేందర్ గౌడ్ టీం పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడి వ్యక్తులకు, నాయకులకు, కార్యకర్తలకు సరైన అవకాశం, సరైన గుర్తింపు లేక పార్టీ కోసం ఎంత కష్టపడుతున్నా కొన్ని సంవత్సరాలుగా అలాంటిది తమ జీవితాలను చించివేయాలని కొంతమంది దుష్టశక్తులు మాకు అడ్డుపడుతున్నారన్నారు. అందుకోసం మేము నర్సాపూర్ భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేస్తున్నామని వారు మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేందర్ గౌడ్, బుడ్డ ప్రశాంత్, వడ్డే శివ, శ్రీధర్, పుణ్యాల ప్రదీప్, గణేష్, మాధవ, స్వామి, గొల్లరాజు, శ్యామ్, ఎస్ ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇన్ని సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ లోపల అనేక విధమైనటువంటి సేవలు అందించి భారతీయ జనతా పార్టీ పట్టణ బీజేవైఎం కార్యదర్శిగా పనిచేసి ఆ టీంలో మేమందరం పనిచేసి ఇప్పుడు నర్సాపూర్ టౌన్ కమిటీలో ఉపాధ్యక్షునిగా కొనసాగిస్తూ, కోశాధికారిగా స్వామి కొనసాగిస్తూ, ఈ టౌన్ కమిటీ మెంబర్స్గా మేమందరము కృషి చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ కోసం. మాకు ఎంపీ గారు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, మాకు న్యాయం జరుగుతుంది, కింది స్థాయి కార్యకర్తలు ముందుకు పోతామనే ఉద్దేశంతో ఇంకా భారతీయ జనతా పార్టీ కోసం కష్టపడతా ఉన్నాం. కానీ ఈరోజు ఎలక్షన్లు వచ్చేసరికి ధనం ఎవరి దగ్గర అయితే ఉన్నదో, ఎవరైతే డబ్బులు పెట్టుకుంటారో వాళ్లకు మాత్రమే టికెట్లు ఇస్తామనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కొంతమంది వ్యక్తుల చేతిలోకి పార్టీ వెళ్ళిపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మా జిల్లా అధ్యక్షుడికి కానీ, మా టౌన్ ప్రెసిడెంట్ గారికి కానీ మా సేవలు తెలుసు. వారికిట మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇన్ని రోజులు మా వెంబడుండి మాకు సహకారం అందించారు, కానీ ఇప్పుడు మీరు మాకు సహకారం అందించలేని స్థితికి వెళ్ళిపోయారనేటువంటి ఉద్దేశంతో మేము ఈరోజు భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేయడం జరుగుతూ ఉన్నది. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా, భారతీయ జనతా పార్టీ అంటేనే కుటుంబ వ్యవస్థకు చాలా దూరంగా ఉంటుంది. కానీ ఈరోజు నర్సాపూర్ పట్టణంలో ఒక కుటుంబానికే పెత్తనం జరగాలని, ఒక కుటుంబమే రాజ్యం ఏలాలని ఎన్ని సంవత్సరాల నుంచి ఒక కుటుంబమే ఇక్కడ పరిపాలన జరుపుతూ ఉంటుంది. మరి రాజ్యాంగం ఏం చెప్తుంది? బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ రాజ్యాధికారం అని ఎందుకు ఈ రిజర్వేషన్ల వ్యవస్థ రాజ్యాంగం కల్పించింది? ఎందుకంటే చిన్నోనికి, పెద్దోనికి, ప్రతి కులాలందరికీ సమానంగా రాజకీయంలో సీట్లు దొరకాలని ఈ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఈ రిజర్వేషన్లు అనేటివి వస్తూ ఉన్నాయి. ఎక్కడ రిజర్వేషన్లు వచ్చినా డబ్బుతో మేము కొనేస్తామనేటువంటి ఒక భ్రమ లోపట ఈరోజు ప్రతి ఒక్కరూ ఎక్కడ అనుకూలమైతే అక్కడికి పోతామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం అనేది మా ఫోర్త్ వార్డ్ యొక్క భవిష్యత్తును చిదిమేయాలని, మా జీవితాలను చిదిమేయాలని ఎవరైతే వస్తున్నారో వారికిట మేము మనస్ఫూర్తిగా నమస్కరించి చెప్తున్నాం. ఇక్కడైనా మీ రాజకీయాలు ఒక మంచి వాతావరణాన్ని సృష్టించాలి. ఎప్పటికీ ఒకే వ్యవస్థ లోపల ఒకే కుటుంబం ఉండాలని ఈ భారతీయ జనతా పార్టీలో లేదు. కానీ కొంతమంది వ్యక్తుల చేతిలోకి ఈరోజు పార్టీ వెళ్ళిపోయింది. డబ్బుకు దాసోహం అవుతుంది పార్టీ అనే ఉద్దేశంతో ఈ పార్టీకి మేము రాజీనామా చేస్తూ ఉన్నాం. మా రాజీనామా పత్రాలను టౌన్ ప్రెసిడెంట్కి, జిల్లా అధ్యక్షునికి ఈరోజు అందజేస్తూ ఉన్నాం, పంపిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.